తాజా 30 भड़ी 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 राम भड़ी साहो रे बाहुबली। సో బాహుబలి 1 చూసాము. ఇప్పుడు బాహుబలి ద కన్క్లూజన్ అంటే ఇక్కడతో స్టోరీ ఎండ్. మనం ఏ కథ అయితే మొదలు పెట్టామో ఆ కథ ఎండ్ అయిపోద్దండి. ఓ దీన్ని మళ్ళీ సాగదీయడం ఎక్స్టెండ్ చేయడం ఉండదు. బట్ క్యారెక్టర్లో అయితే ఎండ్ కావద్దని. ఎందుకంటే ఈ కథ రాసిన వెంటనే కథను అందంగా తీయడం కోసం ప్రతి క్యారెక్టర్కి ప్రతి ఆర్టిస్ట్కి ఆ క్యారెక్టర్ గురించి మొత్తం అంతా తెలియాలి. సినిమాలో ఉన్న భాగం మాత్రమే కాదు, వెనక ముందు కూడా బాగా తెలియాలని చెప్పి మేము చాలా పెద్ద ఎక్సర్సైజ్ మొదలు పెట్టాము. ఈచ్ అండ్ క్యారెక్టర్. ఇప్పుడు శివగామి సినిమాలో మొదలైనప్పుడు రాజమాతగా పవర్ఫుల్ పొజిషన్లో ఉంది. బట్ ఆ పొజిషన్ ఆవిడ ఎలా వచ్చింది, అసలు ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది, ఆవిడ ఏ పొజిషన్లో ఎలా రాజమాతగా అయింది, అంత పవర్ ఒక ఆడావిడ అంత పవర్ ఎలా చేజిక్కించుకుంది, ఇలాగా మేము కథలు రాసుకోవడం మొదలుపెట్టాం. ఆ క్వశ్చన్స్ మేమే క్వశ్చన్స్ వేసుకొని ఆ క్వశ్చన్స్ అన్ని వాటికి ఆన్సర్ రాయడం మొదలుపెట్టాం. సో సినిమాలో ఇంత కథ ఉంటే బ్యాక్ స్టోరీస్ ఇంత కథలు వచ్చినాయి. ఆ కథలన్నీ కూడా చాలా ఎమోషనల్గా, అంటే ఏదో డాక్యుమెంటేషన్ గురించి అని కాదు, కథలన్నీ చాలా ఎమోషనల్గా. ఈ సినిమాలో ఎంత డ్రామా అయితే ఉందో అంతకన్నా ఎక్కువ డ్రామా కూడా అందులో వచ్చింది. సో అలాంటి కథలు వచ్చినప్పుడు వాటిని అలా వదిలేయడంగా కూడా కరెక్ట్ అనిపించలా. మంచి కథ ఉన్నప్పుడు కథ చెప్పాలి. కరెక్ట్. సో అందుకనే ఏంటంటే సినిమాగా సాగదీయడం అనేది కుదరదు. సినిమా ఇక్కడితో అయిపోద్ది. బట్ క్యారెక్టర్లు మాత్రం కంటిన్యూ అవుతాయండి రకరకాల రూపాల్లో. టీవీ సిరీసో, యానిమేషన్ సిరీసో, కామిక్ బుక్సో, గేమ్సో, నోవెల్సో, గ్రాఫిక్ నోవెల్సో, రకరకాల ఫార్మాట్స్లో బాహుబలి మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ క్రెడిట్ మాత్రం రాజమౌళి గారు మీకు 100% దక్కుతుందండి. ఎందుకంటే కొన్ని సినిమాలు మనం చూస్తాము, వాటిని థియేటర్లో వదిలేస్తాము, కొన్నిటిని ఇంటికి తీసుకెళ్తాము, ఒక వారం రోజులు గుర్తుపెట్టుకుంటాం. కానీ ఇలాంటి సినిమాలు, ఇలాంటి పాత్రలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా మీరు ఒక ముద్ర వేసేశారు. మాకు ఇప్పుడు 1 year 1.5 year దాటినా కూడా ఎవరు శివగామిని మర్చిపోలేదు, ఎవరు శివుడిని మర్చిపోలేదు. కట్టప్పనైతే రోజు తలుచుకుంటున్నారు. కట్టప్ప ఇంట్లో మెంబర్ అయిపోయాడు. అసలు కట్టప్ప అని అతను అనడం, ఇతను అనడం, నువ్వెందుకు చంపావురా అనడం ఒక ఊత పదంలాగా అయిపోయింది అది.